ఈ వారం వస్తున్న సినిమాలో 35 చిన్న కథ కాదు ఒకటి. రానా ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నివేదా థామస్, ప్రియదర్శి, భాగ్యరాజ, గౌతమి లాంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాకు బలం. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. సినిమాలో ఏదో విషయం ఉందన్న సంగతి అర్థమవుతుంది. పైగా నివేదా థామస్ సినిమా ఒప్పుకుంది అంటే అందులో ఖచ్చితంగా విషయం ఉంటుంది. గ్లామర్ కు దూరంగా ఉండే ఈ బ్యూటీ తమ క్యారెక్టర్ కు స్కోప్ ఉన్న సినిమాల్ని ఒప్పుకుంటుంది. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఎన్నేళ్లుగా హీరోయిన్ గా సినిమాలు అందుకుంటున్నారు. అయితే ఎంత మంచి సినిమా తీసినా ఆర్థికంగా సేఫ్ అవ్వడం చాలా అవసరం. ఈ విషయంలో 35 సినిమా సేఫ్ అయిపోయింది. దాదాపు 6.5 కోట్ల రూపాయలతో తీసిన సినిమా ఇదే. నెట్ఫ్లిక్స్ సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకుంది. అందుకోసం 7.5 కోట్ల రూపాయలు చెల్లించింది. అంటే ఓటీటీతోనే ఈ సినిమా గట్టెక్కిందన్నమాట. ఇప్పుడు శాటిలైట్ బిజినెస్ జరిగితే చాలు, ఈ రూపంలో వచ్చిందంటే లాభమే. విడుదలకు వారం రోజుల ముందు నుంచే చిత్రసీమలోని కొంతమంది ప్రముఖులకు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు రానా. అన్ని చోట్ల నుంచి మంచి స్పందన వస్తుంది. హీరో నాని ముందుకొచ్చి ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. ఓవైపు తన సినిమా సరిపోదు శనివారం థియేటర్లో ఆడుతుంది. అయినా సరే చిన్న సినిమాకు మద్దతుగా నిలిచాడు. ఈ రోజుల్లో భారీ కమర్షియల్ హంగులతో వస్తున్న పెద్ద సినిమాలే నిర్మాతల్ని ముంచేస్తున్నాయి. అలాంటిది ఓ చిన్న సినిమా విడుదలకు ముందే సేఫ్ అయిపోవడం గొప్ప విషయమే. అంతకంటే ఓ సినిమాకు కావాల్సిందేముంది?